Hi everyone, welcome to our channel. Today's video is TS MSET AP MSET లో for 2022 అడిషన్ ఆఫ్ వెక్టర్స్. అడిషన్ ఆఫ్ వెక్టర్స్లో పెద్దగా డెఫినేషన్స్ ఏం చెప్పట్లేదు. నార్మల్గా తెలిసిందంటే వెక్టార్ ఈజ్ ద మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్స్ దట్ ఈస్ ద వెక్టార్, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ దట్ ఈస్ ద స్కేలార్ అండ్ సింపుల్గా చెప్పాలంటే స్కేలార్ ఇస్ ద కాన్స్టాంట్, వెక్టార్స్ ఆర్ ది వేరియబుల్స్. వెక్టార్స్ ఆర్ ఇండికేటెడ్ విత్ బార్ ఆర్ క్యాప్. ఓకేనా, బార్తో ఇండికేట్ చేస్తాం, క్యాప్తో ఇండికేట్ చేస్తాం, కొన్ని బుక్స్లో యారోతో కూడా ఇండికేట్ చేస్తాం వెక్టార్స్. ఓకేనా, ఈ వెక్టార్స్ ఇలా ఇండికేట్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ ఇందులో ఏముంటాయి? ఇనిషియల్ వెక్టార్స్ ఆర్ కోఇనిషియల్ పాయింట్స్ వెక్టార్స్, కోలీనియర్ వెక్టార్స్, లీనియర్ ఇండిపెండెంట్, లీనియర్ డిపెండెంట్, ప్యారలల్, ఈ వెక్టార్స్ ఉంటాయి. ఓకేనా, నార్మల్గా ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలిసిన డెఫినేషన్స్, మళ్ళీ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. పెద్దగా డెఫినేషన్స్ ఏమీ ఉండవు, అంతా థియరీ టైప్లోనే ఉంటుంది. ఫార్ములాస్ వచ్చినప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్సే నేను కవర్ చేస్తూ ఉంటాను, మీకు కొద్దిగా ఈజీ అయిపోతుంది. ఓకే, ఫస్ట్ ఈ ప్రాబ్లం చూస్తే మీకు ఒకసారి మీ దగ్గర అకాడమీ టెక్స్ట్ బుక్లు ఉన్నాయి, తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ ఉన్న, దీప్తి సిరీస్ ఉన్న, ఎందులో ఉన్న ఫార్ములాస్ ఉంటే ఒకసారి రీడ్ చేయండి. ఓకే రైట్, మనకి ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చాడు. వాట్ ఈస్ ద క్వశ్చన్ హియర్? ఇఫ్ ద పొజిషన్ వెక్టార్ పీ క్యూ ఆర్ ది రెస్పెక్టివ్లీ, పొజిషన్ వెక్టార్స్ ఆర్ ఆరిజిన్ నుంచి ఫామ్ అయ్యేది. ఓపీ ఈక్వల్ టు వాట్? ఓపీ ఈజ్ ఈక్వల్ టు 5a ప్లస్ 4b, 5ab 4b. OQ value, OQ is equal to 3a minus 2b value. What we find? QP find out. QP nothing what? OP minus OQ. Position vectors ఇస్తే QP వెక్టార్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేస్తాం? OP మైనస్ OQ. అదే కదా పొజిషన్ వెక్టార్స్ ఇచ్చినప్పుడు ఫైండ్ అవుట్ చేసేది. ఈ OP వాల్యూ 5a ప్లస్ 4b మైనస్ 3a మైనస్ హాఫ్ మైనస్ ప్లస్ 2b. Here observe 5a minus 3a value is equal to what? 2a. 4b plus 2b 6b. OQ bar value is equal to 2a bar plus 6b bar. Which one is the right? Option A is the right answer. Next question. ఒక 2 వీడియోస్ వస్తాయండి అడిషన్ ఆఫ్ వెక్టర్స్. సెకండ్ క్వశ్చన్, second one, if OA bar I plus J plus K okay, the position vectors the OA is equal to I plus J plus K. ఇన్ కేస్ నేను ఎప్పుడైనా బార్ సింబల్ పెట్టకపోతే ఏం కాదని, పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు, చూసుకోండి. K bar plus BC bar equal to I plus J minus 2K bar, sorry 2J. CD bar equal to 2I bar plus J bar plus 3K bar. Then the position vector of D's, option A 2I plus 3J plus 7K. Option B is 7I plus 2J plus 3K. Option C is 3I plus 2J plus 7K. Option D is equal to none. Option D is none. Third question. If the position vectors of A comma B comma C comma D are A bar B bar 2A plus 3B bar A minus 2B bar respectively, then AC bar DB bar BA bar DA bar are. Option A bar plus 3B bar, 3B bar minus A bar minus B bar, 2B bar. ఈ క్వశ్చన్స్ లెంతీ అబ్బా. ఆప్షన్ B is 2B bar, B bar minus 2A bar, 3B bar plus A bar, B bar minus A bar. ఆప్షన్ C A bar minus 3B bar, 3B bar minus A bar, A bar plus B bar. ఆప్షన్ D 2B. ఆప్షన్ డి నన్ను పెట్టేసుకుంటా అమ్మా, మళ్ళీ రాసి వైపుకెళ్ళేది. ఓకేనా?
రైట్. ఇవి ఆల్రెడీ ఇలాంటివి ఆల్రెడీ మనకు ఐపీలో కూడా ఉన్నాయి. అంటే బేసిక్ క్వశ్చన్ నుంచి మనం లెంతీ క్వశ్చన్కి వెళ్తాం ప్రతి వీడియో లాగే. ఇక్కడ ఓఏ ఏబి బీసీ సిడి అన్నాడు. అయితే డి వెక్టార్ అంటే డి వెక్టార్ ఈజ్ ఈక్వల్ టు ఓఏ బార్ ప్లస్ ఏబీ బార్ ప్లస్ బీసీ బార్ ప్లస్ సిడి బార్. కావాలంటే చూడండి వీటిని అన్నిటిని ఎక్స్పాన్షన్ చేసామనుకో ఓఏ బార్ నథింగ్ బట్ ఓఏ బార్. సార్ ఎందుకు సార్ అడిషన్ చేయాలి, మీకు అడిషన్ చేయకుండా రాదా సార్ అంటే జస్ట్ వీ ఎక్స్పాండ్ ఇట్. ఏబీ బార్ ఎక్స్పాండెడ్ యాజ్ ఏ ఓబీ బార్ మైనస్ ఓఏ బార్, బీసీ ఓసీ బార్ మైనస్ ఓబీ బార్ ప్లస్ ఓడి బార్ మైనస్ ఓసీ బార్. ఓకే, ఓడి బార్ మైనస్ ఓసీ బార్. జస్ట్ అబ్జర్వ్ ఓఏ ఓఏ ఓబీ ఓబీ ఓసీ ఓసీ పెట్టినాం. ఓడి బార్ నథింగ్ బట్ ఏంటండి డి బార్ వచ్చేసిందా, అదే ఓడి బార్ అవుతుంది. అందుకే సింపుల్గా మనం ఏం చేస్తున్నాం, వాటిని అన్నిటిని అడిషన్ చేస్తే వచ్చేది ఓడి డి బార్ అవుతుంది. సో వెక్టార్స్ జస్ట్ వి అడిషన్ ఇయర్ ఐ ప్లస్ 1i 3 4i 5 ప్లస్ 2 7i జే వాల్యూస్ లైక్ టర్మ్స్ అన్ని అడిషన్ చేస్తాం. అడిషన్ సబ్ట్రాక్షన్ కూడా వెక్టార్స్లో ఉంటాయి. జస్ట్ వి యాడ్ ద లైక్ టర్మ్స్ అండ్ సబ్ట్రాక్ట్ ద లైక్ టర్మ్స్ ఓన్లీ. అయ్యా జే మైనస్ జే ప్లస్ 2j ప్లస్ జే 2j 7i ప్లస్ 2j ఎక్కడ ఉందండి ఆప్షన్, ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. త్రీ కూడా కే 2k గెట్ క్యాన్సల్ 3k ఉంటుంది. సో ప్లస్ 3k ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వి గో ఫర్ దిస్ థర్డ్ క్వశ్చన్. ఇఫ్ ద పొజిషన్ వెక్టర్స్ ఆఫ్ ఏ బి సిడి ఆర్ ఏ బార్ అంటే ఓఏ పొజిషన్ వెక్టర్ ఆన్సర్ ఈజ్ ఈక్వల్ వాట్ ఏ బార్, ఓబీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి బి బార్. ఓకేనా, ఓసీ ఈజ్ ఈక్వల్ వాట్ 2a బార్ ప్లస్ 3b బార్, ఓడి బార్ ఈక్వల్ టు వాట్ ఏ మైనస్ 2b బార్ ఇచ్చేసాడు. గివెన్ 4 పొజిషన్ వెక్టార్స్ ఇచ్చేసి రెస్పెక్టివ్లీ దెన్ ఫైండ్ ద ఏసీ బార్ డిబి బార్ బిఏ బార్ డిఏ బార్ అన్నారు. ఏసీ బార్ డిబి బార్ బిఏ బార్. ఫస్ట్ వి ఫైండ్ ద ఏబీ బార్. ఓకేనా, ఏసీ బార్ వాల్యూ ఓసీ బార్ మైనస్ ఓఏ బార్, ఓసీ 2a బార్ ప్లస్ 3b బార్, OA bar is minus A bar only. That's why we write A bar plus 3B bar is the answer. Which one is the option? Option A is the right answer. Sir, correct ఉంటుందా అంటే అది ఉన్నదే ఒక ఆప్షన్ మనకి A plus 3B bar తో దాన్ని టిక్ చేశాను నేను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, అనదర్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 4. కనిపిస్తుంది అనుకుంటున్నా, క్లియర్గా ఉందా? క్వశ్చన్ నెంబర్ 4. క్వశ్చన్స్ కొద్దిగా పెద్దగా ఉంటాయండి ఇందులో. క్వశ్చన్ నెంబర్ 4. ఇఫ్ ద పొజిషన్ వెక్టార్ ఆఫ్ ఏ కామా బి కామా సి are I plus 2j plus 3k bar, j bar plus 2k bar minus I bar plus k bar and AB bar equal to lambda AC bar, then lambda is equal to option A is 0, option B is 1, option C is equal to, option D is 1/2. ఆప్షన్ డి ఈజ్ ఈక్వల్ వాట్ 1/2. ఇక్కడ కేర్ఫుల్గా మనం అబ్జర్వ్ చేస్తే ఇఫ్ ద పొజిషన్ వెక్టార్స్ ఆఫ్ ఏబిసి అన్నాడు. అంటే ఇఫ్ ద పొజిషన్ వెక్టార్స్ అంటే ఏ యొక్క పొజిషన్ వెక్టార్ ఏమవుతుందండి ఓఏ ఈజ్ ఈక్వల్ వాట్ ఐ ప్లస్ 2j బార్ ప్లస్ 3k బార్. ఓకే, నెక్స్ట్ సేమ్ సిమిలర్లీ ఓ పొజిషన్ వెక్టార్ ఆఫ్ బి పొజిషన్ వెక్టార్ ఈజ్ ఓబీ నథింగ్ బట్ ఏంటి j బార్ ప్లస్ 2k బార్. OC position vector is minus I bar plus k bar given. What we find here, AB bar equal to lambda AC bar. Okay, అయితే ఇక్కడ we find the lambda value only. Lambda value find out చేస్తారు. AB bar nothing but what OB minus OA bar equal to lambda of OC minus OA bar. So simply ఏ వెక్టార్స్ నైనా పొజిషన్ వెక్టార్స్గా రిప్రజెంట్ చేయొచ్చు మనం. OB bar value IJ plus 2k, j plus 2k minus OA bar minus I bar, నెగటివ్ ఉంది కాబట్టి నెగటివ్ అప్లై చేస్తున్నాం, minus 2j
minus 3k bar equal to lambda of OC bar minus I plus k OA bar this minus I minus 2j minus 3k bar. Just we like term చేయండి. మైనస్ అంటే మైనస్ 5 j minus j bar plus 2k minus 3k minus k bar equal to lambda of minus I minus 2i bar k for j value minus 2j bar minus 2k bar. సో జస్ట్ ఏదైనా ఒకటి వాల్యూస్ నేను I కోఎఫిషియెంట్స్ కంపేర్ చేస్తున్నా. LHS సైడ్ I కోఎఫిషియెంట్ వాల్యూ ఈక్వల్ టు -1, RHS సైడ్ -2 లాంబ్డా. నెగటివ్ గెట్ క్యాన్సిల్ 1/2 ఈజ్ ఈక్వల్ టు వాట్ లాంబ్డా. 1/2 ఈజ్ ఈక్వల్ టు వాట్ లాంబ్డా. సో ఆన్సర్ ఈజ్ D. Option D is the right answer. Go for the another question. Question number 5. Question number 5 చూద్దాం. ఇది కూడా సేమ్ ఉందండి క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ 3 పాయింట్స్, ఇది ఎంసెట్లో వచ్చిన క్వశ్చన్. ఇఫ్ 3 పాయింట్స్ A, B and C, A, B, C have position vectors 1, x, 3, 3, 4, 7 and y, -2, -5 respectively and if they are collinear then x, y equal. ఇన్ కేస్ అవి కొలీనియర్ అంటే ఒకటే ప్లేన్ మీద ఉంటే కొలీనియర్ అని తీసుకుంటాం. 2, 3 ఆప్షన్ B is -2, 3 ఆప్షన్ C is -2, -3 ఆప్షన్ D is 2, 3. సో ఒకటే ప్లేన్ మీద ఉన్నాయంటే అండి, ఒకటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ప్లేన్ అనుకోండి, ఈ ప్లేన్ మీదనే A, B, C ఈ పొజిషన్ వెక్టార్ అని OB, OC ఉన్నాయి. అవునా? అంటే సింపుల్గా B రెస్పెక్టివ్లీ పొజిషన్ వెక్టార్స్ ఇంటూ OA, OB, OC అనే పొజిషన్ వెక్టార్స్ ఇచ్చాడు. OA, OB, OC ఇచ్చేస్తే సింపుల్గా నేను ఏం చేయాలి, వాటిని అన్నిటి ఒకటే ప్లేన్ మీద ఉన్నాయంటే ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి, అంటే ఈ నుంచి ఇక్కడికి ఏం రాసుకోవచ్చు, AC, AB, A ఇలా ఉంటాయి కదండి. అయితే ఆ డిస్టెన్స్ అనేది ఒకటే ప్లేన్ మీద ఉంటే డిస్టెన్స్ ఏమి ఉంటుంది కదా, అంటే ఒకటే లైన్ మీద ఇక్కడ ఒక 3 పాయింట్స్ ఉన్నాయి అనుకో, ఇలా పెట్టినామంటే కొలీనియర్ అని అనుకుంటాం. సేమ్ అలాగే ఉంటే మనం OA, OB, AC అనుకో, AB ఈక్వల్ టు లాంబ్డా AC, AB ఈక్వల్ టు లాంబ్డా AC. ఓకేనా? AB ఈక్వల్ టు లాంబ్డా AC అనుకుంటే AB బార్ ఈక్వల్ లాంబ్డా AC. ఆ లాంబ్డా అనేది మనకి ఎగ్జాక్ట్గా వాల్యూ తెలియదు. సో అది ఫైండ్ అవుట్ చేయగలిగితే మనకు ఆన్సర్ వచ్చినట్టే. జస్ట్ కంపేర్ చేసుకుంటాం బోత్ సైడ్స్. ఆ లాంబ్డా అనేది ఎంత ఈస్ట్లో డిక్రీజ్ అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది తెలియదు కాబట్టి జస్ట్ వి ఫైండ్ హియర్ AB means OB minus OA. This is the OA, OB, OC bar. OA, OB, OC bar. AB అంటే ఏమవుతుంది, OB minus OA bar, OC bar minus OA bar. ఓకేనా? OC bar minus OA bar అప్లై చేస్తే OB వాల్యూ ఇది 3 అంటే 3i ప్లస్ 4j ప్లస్ 7k మైనస్ OA అంటే I ప్లస్ xj మైనస్ 3k. ఓకే, ఇస్ ఈక్వల్ లాంబ్డా ఆఫ్ OC yi minus 2j minus 5k bar minus of OA I bar minus xj minus 3k bar. మనకు 3 వచ్చేసాయి. 3 వచ్చేస్తే లైక్ టర్మ్స్ ఒక దగ్గర రాసుకుందాం. 3i మైనస్ 3i అంటే 2i, 4i మైనస్ అంటే ప్లస్ j కామన్ తీస్తే 4 మైనస్ x, 7 అంటే 4 ప్లస్ 4k ఈక్వల్ టు లాంబ్డా అంటే ఏమవుతుంది y మైనస్ 1 ఆఫ్ i, 2i మైనస్ అంటే
minus 2 is the common term, sorry j is the common term, 2 plus x. Okay, next 5k minus 3k 8k bar, 8k bar. 8k bar అంటే ఇయర్ మనం సింపుల్గా ఏం చేసుకోవచ్చు అండి, కేకేకు కంపేర్ చేసుకుందాం. కేకే కంపేర్ చేసుకుంటే మనకు లాంబ్డా వాల్యూ వచ్చేస్తుంది 4k బార్ ఈక్వల్ టు ఏమవుతుందండి 8 మైనస్ లాంబ్డాకే, -8 లాంబ్డాకే అంటే లాంబ్డా క్యాన్సర్, 4 1 జా 4 2 జా, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు వాట్ -1/2 వచ్చేసింది. లాంబ్డా వాల్యూ -1 అయితే మనకి ఎక్స్ వాల్యూ కావాలి కండి. చూడండి ఇక్కడ I కోఎఫిషియంట్ ఎంత 2, here we take 2, here I coefficient is y minus 1, lambda of y minus 1. Already we know that the lambda, what is the lambda? -1/2. So 2 equal to -1/2 of y minus 1. 2 2 is 4, 4 equal to -y plus 1, y తీసుకొచ్చేసండి. అప్పుడు ఏమవుతుంది y equal to 1 minus 4, y equal to -3. సో y equal to -3 ఉన్న ఆప్షన్స్ ఏమున్నాయండి, 2 ఉన్నాయి, ఏ ఉంది సి ఉంది. ఇప్పుడు నేను x తీసుకోవాలి. ఇక్కడ 4 - x, 4 - x, x కోఎఫిషియంట్స్ని కంపేర్ చేస్తున్నా అంటే j కోఎఫిషియంట్స్. 4 - x ఈజ్ ఈక్వల్ టు వాట్ 2 + x అవుతుంది, అవునా. మైనస్ ఆఫ్ లాంబ్డా ఆఫ్ -2 + x కంపేర్ చేసుకోండి. 4 - x ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా వాల్యూ -1/2, హియర్ వి టేక్ +1/2 ఆఫ్ 2 + x. 2 2 జా 2 4 జా 8, 8 minus 2x ఈక్వల్ టు 2 + x. ఈ 2 ట్రాన్స్ఫర్ చేయండి, 2x ట్రాన్స్ఫర్ చేయండి. 8 minus 2 ఈక్వల్ టు 3x అవుతుంది. 6 ఈజ్ ఈక్వల్ టు 3x, 3 1 జా 3 2 జా, ఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 2. సో ఎక్స్ వాల్యూ టు వై వాల్యూ ఈజ్ -3. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ కొద్దిగా లెంతీగానే ఉంటాయి అడిషనల్ వెక్టార్స్ అయినా. ఇప్పుడు వెక్టార్స్ నుంచి ప్రతిదీ కొద్దిగా కేర్ఫుల్గా కంపేర్ చేసుకోకపోతే టోటల్ ఆన్సర్స్ రాంగ్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. Question number 6. Wait. ఇక్కడ పోయింది పేజ్. Seventh one. If the points, sorry, sixth one, if the points whose position vectors are 2i plus j plus k bar, బార్ రాసిన రాయకుండా అది ఇలా పొజిషన్ i బార్ వెక్టారే అవుతుందండి. బుక్లోనైతే థిక్గా ఇస్తారు, మనమైతే సింబాలిక్గా ఫార్ పెట్టుకుంటాం. 4i బార్ -5j plus pk bar are collinear, then the value of p, option A is 2, option B is equal to 4, option C is equal to 6, option D is equal to 8. ఆప్షన్ D is equal to collinear అన్నాడు, కోప్లాంట్ అనలేదు. బట్ మనకి ఇచ్చిన ఏంటి, మళ్ళీ పొజిషన్ వెక్టార్స్ ఇచ్చాడు. పొజిషన్ వెక్టార్స్ ఇచ్చాడు కాబట్టి మీరు ఇంతకుముందు చేసిన దానిలాగానే చేయండి. ఏబీ బార్ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా ఏసీ బార్ అలా తీసుకోవచ్చు. డిటర్మైన్ చేసి కూడా చేద్దాం, ఒకసారి డిటర్మైన్ చేద్దాం. వెన్ ఇట్ ఈస్ 2 1 1, 6 -1 2, 4 5 p. పొజిషన్ వెక్టార్స్ కాబట్టి కొద్దిగా డౌటే. పొజిషన్ వెక్టార్స్ కాబట్టి డైరెక్ట్ వెక్టార్స్ ఇస్తే మాత్రం అది కొలీనియర్ అవుతుంది, డైరెక్ట్ చేసుకోవచ్చు. చూద్దాం 2 ఆఫ్ వస్తుందో రాదు. -p 5 కదా, 5 +10 -1 ఆఫ్ 1 తీసుకుంటాను. 6p 4 2 8, -8 +1 కన్సిడర్ చేస్తే వాల్యూ సార్ 5 6 30, -30, 4 × -1 +4 అవుతుందండి, ఈక్వల్ టు 0 కన్సిడర్ చేస్తే -2p + 10 20, -6p + 8 -24, sorry 26 ఈక్వల్ టు 0, -8p + 28 -26 ఈక్వల్ టు 0, -8p + 2 ఈక్వల్ టు 0. సో p వాల్యూ రాదప్ప ఇది. సో ఇది కొలీనియర్ మ్యాట్రిక్స్ లాగా తీసుకోవద్దు, ఐ మీన్ కొలీనియర్ లాగా ప్రూవ్ చేయడానికి ఛాన్స్ లేదు. అక్కడ ఆప్షన్స్ రాలి, ఆప్షన్స్ వస్తే పాసిబుల్ అవుతుందని తీసుకున్నామని. బట్ ఇంతకుముందుకు లాగే తీసుకుందాం, ఓకేనా. ఇంతకుముందుకు లాగే సేమ్ యాజ్ ఇట్ ఈస్, ఓకేనా.
సేమ్ యాజ్ ఇట్ ఈస్గా తీసుకుంటే ఏసీ బార్ ఈక్వల్ టు ల్యాండా ఏబీ ఆర్ ఏబీ బార్ ఈజ్ ఈక్వల్ ల్యాండా ఏసీ. మీరు ఎలా అయినా తీసుకోవచ్చు. అంటే నేను ఇలా తీసుకున్నా, ఏ బీసీ కదండి, ఏసీ ఒకటి తీసుకుంటే ఇందులో ఏబీకి ఎంతో కొంత వాల్యూ రేషియో ఉంటుంది కాబట్టి ఏసీ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏబీఆర్ తీసుకున్నా. మన ఇష్టం, అది ఎలా అయినా తీసుకోవచ్చు. ఇంతకుముందుకు ఏం తీసుకున్నాం అంటే ఏబిసి తీసుకున్నా, మిడిల్లో పెట్టేసాను ఆ పాయింట్, అలా తీసుకున్నా. మనం ఇష్టం అండి, ఎలా తీసుకున్నా వచ్చే ఆన్సర్లో చేంజ్ ఉండదు. పీ వాల్యూ కనుక్కోవాలి. ఏసీ అంటే ఏంటిది, ఓసీ బార్ మైనస్ ఓఏ బార్, ల్యాండా ఈజ్ ఈక్వల్ టు ఓబీ బార్ మైనస్ ఓఏ బార్. సేమ్ సిమిలర్ క్వశ్చన్. ఓసీ అంటే ఇది ఫస్ట్ వన్ ఈజ్ ద ఓఏ, దిస్ ద ఓఏ బార్, సెకండ్ వన్ ఈజ్ ద ఓబీ బార్, థర్డ్ వన్ ఈజ్ ద ఓసీ బార్. ఓసీ మైనస్ ఓఏ మీన్స్ 14i మైనస్ 6j, డైరెక్ట్ చేస్తున్నా. 14i మైనస్ 2 12i. నెక్స్ట్ మైనస్ 5j మైనస్ j మైనస్ 6j, డైరెక్ట్ రాస్తున్నాను నేను. నెక్స్ట్ ఏముందండి, పీకే ప్లస్ కే ప్లస్ పీకే బార్ మైనస్ కే బార్, ఓకే, ఈజ్ ఈక్వల్ టు ల్యాండా ఆఫ్ ఓబీ. ఓబీ అంటే 6i మైనస్ 2 4i. నెక్స్ట్ మైనస్ j మైనస్ 2j ప్లస్ 2k మైనస్ k ప్లస్ కే బార్. వచ్చిందా? అయితే నాకు ఇక్కడ పి అనేది దేనికి ఉందండి, కే బార్కు ఉంది. సో ఫస్ట్ నేను ఐ బార్ వాల్యూస్ ఐ కోషన్స్ కంపేర్ చేస్తాను. ఐ కోషన్స్ ఇయర్ 2, ఇక్కడ ఐ కోషన్స్ 4 ల్యాండా, 4 1 4 3 ల్యాండా వాల్యూ ఎంత 3 వచ్చేసింది. సో ల్యాండా 3 వచ్చింది కరెక్టే కదా, బట్ నాకు కావాల్సిందండి పీ వాల్యూ. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, కే కోషన్స్ కంపేర్ చేద్దాం. కే వెక్టార్ కోషన్స్ కంపేర్ చేస్తాను. కే వెక్టార్ కోషంట్ ఏమవుతుంది, కే కామన్ తీస్తే పీ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు ల్యాండా అవుతుంది. పీ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ ల్యాండా వాల్యూ ఈజ్ ఈక్వల్ మచ్ ఆల్రెడీ 3, పీ ఈక్వల్ వాట్ 3 + 1. సో పీ వాల్యూ ఈజ్ ఈక్వల్ వాట్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎప్పుడైనా మనకు పొజిషన్ వెక్టార్స్ కాకుండా ఒక 4 పొజిషన్ వెక్టార్ ఇచ్చారనుకోండి, ఏబి ఏసీ ఏడి అని కన్సిడర్ చేస్తే డైరెక్ట్ డిటర్మైన్ చేస్తాం. బట్ ఇక్కడ మనకి ఇచ్చినవి ఏంటి, జస్ట్ 3 పొజిషన్ వెక్టార్స్ ఇచ్చినప్పుడు, పొజిషన్ వెక్టార్స్ అంటే ఇవే సింపుల్గా ఏబిసి అని ఒక లైన్గా కన్సిడర్ చేస్తే, ఏబి డిస్టెన్స్ అనేది ఏసీకి ఎన్ని టైమ్స్ ఉంటుంది, ఏసీ డిస్టెన్స్ అనేది బీసీకి ఎన్ని టైమ్స్ ఉంటుందో చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? అలా చెక్ చేసుకొని సింప్లిఫై చేయాలి మనం. ఎప్పుడైనా ఏబీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బార్ తీసుకోవచ్చు, బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బార్ కూడా తీసుకోవచ్చు. మనం ఇలా తీసుకున్నా నో ప్రాబ్లం. అది ఎన్ని టైమ్స్ అయినా ఉండొచ్చు, కానీ ఒకటే లైన్ మీద ఉందా లేదా అని చెక్ చేస్తూ ఉంటాం మనం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. Question number 7. If the points with position vectors 60i 3j, 40i minus 8j, ai minus 52j are collinear, then a equal to option A minus 40, option B minus 20, option C 20, option D is equal to 40. ఇది మీరు చేయండి, సేమ్ మెథడ్ ఇంతకుముందుకు ఎలా చేశానో అలానే చేయండి. ఏబీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బార్ అని తీసుకొని చేయండి, మీకు వచ్చేస్తుంది. ఇదేంటి ఏబీ ఈక్వల్ టు ఏసీ బార్ చేశాను. ల్యాండా కూడా అవసరం లేదు, ల్యాండా తీసుకున్న ఒకటి మీరు. నెక్స్ట్ 8th క్వశ్చన్. If a bar equal to 3i plus j bar plus k, b bar equal to 6i bar mj bar plus nk bar, and a bar comma b bar are collinear, then m comma nr. Option A m equal to n is equal to 10, option B m equal to 10 n is equal to, option C m equal to 4 n equal to 2, option D m equal to 2 n equal to 4. సింపుల్గా చేయొచ్చు అబ్బా. ఇదైతే ఆల్రెడీ మీకు ఐపీలో కూడా ఉన్నాయి ఇలాంటి క్వశ్చన్స్.
ఐపీలో ఉన్నా కానీ చాలామంది గుర్తుకు రాదు. మీరు అనుకోవచ్చు ఐపీలో ఉన్నాక ఇక్కడ ఈజీగా అంటే ఎంట్రెన్స్లో ఉన్నప్పుడు ఎగ్జామ్ టెన్షన్తోనే చాలామంది గుర్తుకు రావు ఆన్సర్స్. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఇఫ్ ద పొజిషన్ వెక్టార్స్, మనకు కొలీనియర్ అంటే సింపుల్ ఒకటే ప్లేన్ మీద ఉందన్నట్టు. ఇది ఒక ప్లేన్, ఈ ప్లేన్ మీదనే ఈ 2 వెక్టార్స్ ఉన్నాయని అర్థం. ఇది ఏ వెక్టార్, ఇది ఈ వెక్టార్. సింపుల్గా చెప్పాలంటే 2 ప్యారలల్గా ఉంటాయి. ఒక ప్లేన్ మీద 2 వెక్టార్స్ అనేవి ప్యారలల్గా ఉంటాయని మీనింగ్. ఆ 2 ప్యారలల్గా ఉన్నప్పుడు ఏముంటాయి, I కోఎఫిషియెంట్స్, J కోఎఫిషియెంట్స్, K కోఎఫిషియెంట్స్ సేమ్ ఉండాలి. అయితే చూడండి 3కి 6 ఉంది అవునా. M ప్లేస్లో ఏముండాలండి, M ప్లేస్లో ఏముండాలి, 3కి ఇక్కడ 6 అంటే డబుల్ ఉంది. అంటే ఇక్కడ 1 ఉందంటే M వాల్యూ ఎంత కావాలి, 2 కావాలి. M వాల్యూ 2. ఇక్కడ K = 1 ఉందంటే అక్కడ ఏముండాలి, K వాల్యూ 2 కావచ్చు. ఒకసారి చేద్దాం. సో ఇన్ కేస్ ఏ వెక్టార్ ఈస్ A1i, A2j, A3k bar, B bar vector is B1i, B2j, B3k bar. If we are collinear, A1 by B1 equal to A2 by B2 equal to A3 by B3 ఇలా ఫార్మేషన్ అవుతుంది. అంటే A1 by B1, A2 by B2, A3 by B3 సేమ్ రావాలన్నట్లు. కొలీనియర్ అన్నాడు కాబట్టి 3/6 డైరెక్ట్ రాస్తున్నాం. J కోఎఫిషియెంట్స్ అని 1/m, 1/n. సో జస్ట్ కంపేరింగ్. ఫస్ట్ వన్ ఇది కంపేర్. 3 1s are 3 2s are 1/2 is equal to 1/m. నెక్స్ట్ 1/2 is equal to 1/n. సో నీకు క్వశ్చన్ అన్న రాంగ్ రావాలి, ఆన్సర్ అన్న రాంగ్ ఉండాలి. 3i plus 2j. నేను క్వశ్చన్ రాంగ్ రాసా, అందుకే చూస్తున్నా ఇక్కడ మిస్టేక్ పోతుంది రావట్లేదు అని. ఫస్ట్ సబ్మిట్ చేసినప్పుడు రావాలి కదా మనకు. సో 3i plus 2j plus k bar, ఇంకోటి 6i plus mj plus nk bar. రైట్, ఇది వచ్చేసింది. అంటే ఇక్కడ ఏమవుతుందండి, 2 ఉంటుంది. సో 2 అవునా. సో m ఈక్వల్ టు వాట్, 2 2s are 4. m వాల్యూ ఈజ్ 4. m వాల్యూ 4 ఉన్న ఆప్షన్ ఉంది, ఓన్లీ c ఉంది. ఇక నెక్స్ట్ 1/2 ఈజ్ ఈక్వల్ టు n. అంటే n ఈజ్ ఈక్వల్ టు ఎంత, 2. అదే ఇక్కడ 3ని డబుల్ చేస్తాం. ఇక్కడ 2 ఉంది కాబట్టి ఇక్కడ m వాల్యూ 4 అయింది. ఇక్కడ 1 ఉంది కాబట్టి n వాల్యూ 2 అయింది. డబుల్ అవుతున్నాయి అన్నట్టు. డబుల్ ఉన్నా కూడా ప్యారలలే కదా, కోఎఫిషియెంట్స్ డిఫరెన్స్ సేమ్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ ఉన్న వాల్యూస్ ఇక్కడ ఉన్నాయి సేమ్ ఉండాలని లేదు. ఇక్కడ 3 4 5 ఉంది అనుకోండి, 4 6 8 ఉండవచ్చు. అవి కొలీనియరా కాదా అనేది ఇంపార్టెంట్. ఓకేనా. రైట్, ఈ కండిషన్ అప్లై చేస్తాం. ఈ ఫామ్లో A1 by B1, A2 by B2, A3 by ప్యారలల్ అన్న అదే ఫామ్లో అప్లై చేసుకొని, కొలీనియర్ అన్నా కూడా అదే ఫామ్లో అప్లై చేసుకొని. అవి ఎప్పుడు అవి పొజిషన్ వెక్టార్స్ కాకుండా డైరెక్ట్ వెక్టార్స్ అయితే ఈ ఫామ్లో. పొజిషన్ వెక్టార్స్ అయితే ఇంతకుముందుకి AB ఈజ్ ఈక్వల్ టు λ AC, ఆర్ AC ఈజ్ ఈక్వల్ λ AB, ఆర్ AB ఈజ్ ఈక్వల్ టు λ BC ఇలాంటివి అప్లై చేసుకోవచ్చు మీరు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. క్వశ్చన్ నెంబర్ 9. Question number 9. The vectors A bar and B bar are non-collinear. A bar and B bar non-collinear if A bar plus x plus 1 B bar and 2x minus B bar minus A bar are collinear, then the value of x is, option A is 3/2, option B is minus 3/2, option C is minus 2/3, option D is equal to 2/3. Option D is equal to what, 2/3. సో కొలీనియర్ అని అంటే రెండు ఈక్వల్గా ఉంటాయని మీనింగ్. అంటే ఏ బార్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 బి బార్ ఈక్వల్ టు లాంబ్డా ఆఫ్ 2x మైనస్ 3 బి బార్ మైనస్ ఏ బార్ అని మీనింగ్. కొలీనియర్ అంటే అవే కదా, రెండు సేమ్ ఉంటాయని అర్థం. రెండు సేమ్ ఉంటాయంటే సింపుల్గా ఏ బార్ ఈక్వల్ టు ఏ బార్ తీసుకుందాం. ఏ బార్ ఈక్వల్ టు కంపేర్ చేసుకుంటే ఉంది మైనస్ లాంబ్డా ఏ బార్ అవుతుంది. ఏ బార్ గెట్ క్యాన్సల్, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు -1.
సో లాంబ్డా ప్లేస్లో -1 సబ్మిట్ చేయొచ్చు. బీ బార్ కంపేర్ చేస్తే x+1 ఈజ్ ఈక్వల్ టు -2x - 3 తీసుకోండి. బీ బార్ కంపేర్ చేస్తున్నా నెక్స్ట్. సో x+1 ఈక్వల్ టు 2x + 3, ఇటు వచ్చేస్తే అది 3x ఈక్వల్ టు 2, x ఈజ్ ఈక్వల్ టు 2/3 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 10. Question number 10. If A comma B are non-collinear vectors and A bar equal to x plus capital A bar తీసుకోండి. capital A bar equal to capital A bar is equal to x plus 4y of A bar plus 2x plus y plus 1 of B bar. Capital B bar equal to y minus 2x plus 2 of A bar plus 2x minus 3y minus 1 of B bar and 3a equal to 2b. Then x comma y. ఈ ప్రాబ్లం మీరు చేయండి అబ్బా. ఆప్షన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2, 1. ఆప్షన్ బి ఈజ్ 2, -1. ఆప్షన్ సి ఈజ్ -2, -1. ఆప్షన్ డి ఈజ్ -2, 1. ఆప్షన్ డి ఈజ్ -2, 1. ఇక్కడ ఏంటంటే మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇఫ్ ఏ కామా బి ఆర్ ఇన్ నాన్ కొలీనియర్ వెక్టార్స్, ఏ కామా బి అనేది నాన్ కొలీనియర్ వెక్టార్స్ అయితే ఇక్కడ ఏ ఇచ్చిండు, బి ఇచ్చిండు. అంటే ఏ ప్లేస్లో ఏ వాల్యూ, బి ప్లేస్లో బి వాల్యూ సబ్మిట్ చేసి కంపేర్ చేయండి. కంపేర్ చేస్తే మీకు 2 ఈక్వేషన్లు వస్తాయి. ఏ బార్ కంపేర్ చేసిన ఒకే ఈక్వేషన్, బి బార్ కంపేర్ చేసి ఒక ఈక్వేషన్. ఆ రెండింటిని ఎలిమినేషన్ మెథడ్ చేస్తే మీకు x, y వాల్యూస్ వస్తాయి. ట్రై దిస్. ఓకే. నెక్స్ట్ లేకపోతే ఇంకొక బెటర్మెంట్ కూడా ఏంటంటే, సారీ రాదండి, ఇంకో అనుకున్నా కానీ పాసిబిలిటీ లేదు, చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. Next question is నెక్స్ట్ వన్ వచ్చేసి సేమ్ ఉన్న క్వశ్చన్లో వదిలేసి రిమైనింగ్ చెప్తున్నా. ఇది ఎంసెట్ 14లో వచ్చిన క్వశ్చన్ నెంబర్ 11. ఇవి రెండు చేయండి. ఇంతకుముందు క్వశ్చన్ అయితే 10th వన్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 11 ఎంసెట్ 14th వచ్చినాము. If the vectors 2i bar plus 3j bar, 5i plus 6j bar, 8i bar plus lambda j bar have their initial point 1, 1, then the value of lambda, so the vector terminated on one line is option A is 5, option B is equal 9, option C is equal 4, option D is equal to 0. Option D is equal to what? 0.
రైట్. ద వెక్టార్స్ 2i plus 3j, 5i plus 6j, 8i plus lambda of the initial point is 1, 1 అంటే స్టార్టింగ్ పాయింట్ 1, 1. దెన్ ద వాల్యూ ఆఫ్ ల్యాండా సో దట్ ద వెక్టార్ మెట్ 1 లైన్ అన్నాడు. 1 లైన్ అంటే ప్రతి దానికి ఒకటి యాడ్ అవుతుంది. జే వాల్యూస్ తీసుకుంటాను నేను. ఎందుకు సార్ జేనే తీసుకుంటున్నా, అది తీసుకోవచ్చు అంటే మనం ఫైండ్ అవుట్ చేసిన ల్యాండా వాల్యూ జేకు ఉంది కాబట్టి టర్మినేషన్ పాయింట్స్ టర్మినేటెడ్ పాయింట్స్ ఏమవుతాయి 3కు 1 యాడ్ చేయండి. 1 యాడ్ చేస్తే 4. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది 6కి 1 యాడ్ చేస్తే 7. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది 6 + 3 9 అవునా, 6 + 3 9. దీనికి ఒకటి యాడ్ చేస్తే 9 ప్లస్ ల్యాండా వచ్చేస్తుంది. 9 ప్లస్ ల్యాండా వస్తుంది. ఇక్కడ 6 - 3 9 - 6 6 - 3 = 9 - 6 ఈక్వల్ టు నెక్స్ట్ ఏముంది 7 - 4 ఈక్వల్ ఏం తీసుకోవచ్చు ల్యాండా ప్లస్ 1. ఓకే, కనిపిస్తుంది కదా, రైట్. ఓకే, 3 - 6 సారీ అలా కూడా తీసుకోవచ్చు. 6 - 3 7 - 3 ఈస్ట్ తీసుకుంటే ఈక్వల్ టు ఇక్కడ రివర్స్లో తీసుకుందాం 4 - 7 7 - ల్యాండా ప్లస్ 1. ఇక్కడ ఏమైంది 3:3 వచ్చేసింది ఈక్వల్ టు -3 ఈక్వల్ టు -3 ఈక్వల్ టు ఏమవుతుందండి -3 ఈక్వల్ టు ఈస్ట్ 7 మైనస్ అంటే మైనస్ ల్యాండా 7 + 1 8 అవుతుంది. 7 + 1 ఈజ్ ఈక్వల్ వాట్ 7 - 1 7 - 1 6 అవుతుంది. 7 - 1 ఈజ్ 6. ఇక్కడ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఇదైనా దేనికన్నా ఒకదాన్ని కంపేర్ చేసుకుందాం. కంపేర్ చేసుకుంటే ఏమవుతుంది 6 - ల్యాండా ఈజ్ ఈక్వల్ టు 3. 6 - 3 ఈజ్ ఈక్వల్ టు వాట్ ల్యాండా అవుతుంది. యా, ఈ 2 కంపేర్ చేసుకోండి. -3 సో -3 ట్రాన్స్ఫర్ చేస్తే ఉంది +3. సో ల్యాండా ఈజ్ ఈక్వల్ టు 9. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ ఇనిషియల్ వాల్యూ టర్మినేటెడ్ పాయింట్స్ అన్నీ కొద్దిగా డిఫరెంట్గా ఉండే క్వశ్చన్స్. నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ 12. వెక్టార్స్లో చాలా క్వశ్చన్స్ వరకు కొందరికి చాలా వరకు అర్థం కన్ఫ్యూజన్లో ఉంటాయి క్వశ్చన్స్ అన్నీ. 11th one సారీ 11 అయిపోయింది కదా, 12th one క్వశ్చన్ నెంబర్ 12. ద లెంత్ ఆఫ్ ది లైన్ సెగ్మెంట్ joining the points, the length of the line segment joining the points 2i bar minus j bar 2i bar 2j bar plus 3k bar 5i bar plus 2j bar plus 3k bar is option A is 5, option A is 3, option A is equal to 4, option C is equal to 5, option D is equal to 6. option D is equal to what 6. సో లెంత్ ఆఫ్ ది బార్ కనుక్కోమని. లెంత్ ఆఫ్ ది బార్ అంటే చాలా సింపుల్. ఇది ఒక వెక్టార్ పాయింట్గా తీసుకుంటే వాట్ ఈస్ ద పాయింట్స్ ఆర్ 2 - 2 3 దీస్ ఆర్ 5 2 3 x1 y1 z1 x2 y2 z2. z పాయింట్ ఏమవుతుంది అండర్ రూట్ ఆఫ్ x2 - x1 స్క్వేర్ ప్లస్ y2 - y1 స్క్వేర్ ప్లస్ z2 - z1 స్క్వేర్. దిస్ ఇస్ ద వెక్టార్ ఈక్వేషన్. కన్సిడర్స్ ద అండర్ రూట్ ఆఫ్ x2 - x1 వాల్యూ 5 - 2 3 స్క్వేర్ వాల్యూ 9 2 - +2 అంటే 4 + 16 3 - 3 0 అంటే అండర్ రూట్ 25 వస్తుంది. సో లెంత్ ఈజ్ ఈక్వల్ హౌ మచ్ 5. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎక్కడ కావాల్సిన డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేసుకుంటే సరిపోతుంది. అది మనకు 3D జామెట్రీ ఉంటుంది, అందులో ఉంటుంది ప్లేన్లో. నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ 13. ఇది ఎంసెట్లో వచ్చిన క్వశ్చన్ అండి. ఇఫ్ ద పొజిషన్ వెక్టార్ ఆఫ్ ఏ అండ్ బి ఆర్ 3i bar minus 2j bar plus k bar and 2i bar plus 4j bar minus 3k bar, then
magnitude of AB bar. Magnitude of AB. Option A is under root 14. Option B is under root 29. Option C under root 43. Option D is under root 53. సార్ ఇది ఎలా చేయాలంటే ఇది మీరు ట్రై చేయండి అబ్బా, ఎందుకంటే ఇది ప్రీవియస్ ఇయర్లో వచ్చింది. ఎట్ టైం ఈజీ కూడా. మనకేమి ఇచ్చాడు, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏబీ బార్ ఫైండ్. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏబీ అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఓబీ బార్ మైనస్ ఓఏ బార్. ఓకే, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఓబీ బార్ మైనస్ ఓఏ బార్. ఓబీ ఈజ్ ఈక్వల్ టు వాట్, magnitude of AB bar equal to OB bar value. Second one, first one is the OA bar, second one is the OB bar. 2i minus 3i value minus I. Next 4i plus 4i plus 2i plus 6j. Next minus 3k minus k minus 4k bar. Magnitude means under root of OP bar. X is equal to R equal to xi plus yj plus zk ఇచ్చాడు అనుకోండి. magnitude of R ఏమో under root of x square plus y square plus z square. పొజిషన్ వెక్టర్ మ్యాగ్నిట్యూడ్ అప్లై చేస్తే డిస్టెన్స్ ఫార్ములా వస్తుంది. సేమ్ 1 ప్లస్ 6 స్క్వేర్ వాల్యూ 36, 4 స్క్వేర్ వాల్యూ 16. సో వాల్యూస్ ఏమవుతాయండి, సే 36, 40, 52, 53. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ వాల్యూ ఇస్ అండర్ రూట్ 53. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 14. క్వశ్చన్ నెంబర్ 14. క్వశ్చన్ నెంబర్ 14 కనిపిస్తుంది అనుకుంటా. రైట్, అప్పుడు కెమెరా చూడాల్సి వస్తుంది. ఈ డిస్టెన్స్ బిట్వీన్ ది పాయింట్స్ ఎలాగో మీకు వచ్చు కాబట్టి నెక్స్ట్ ఒకటి ఇచ్చేస్తే మీరు చేయండి. ద డిస్టెన్స్ బిట్వీన్, ఆల్రెడీ చేసాం కదా, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. బిట్వీన్ ది పాయింట్స్, ద డిస్టెన్స్ బిట్వీన్ ది పాయింట్స్ I bar plus 6j bar plus 7k bar, comma minus 3i bar plus 4j bar plus 3k bar is. ఇది డిస్టెన్స్ మీరు ఫైండ్ అవుట్ చేయండి. ఆల్రెడీ అండర్ రూట్ డిస్టెన్స్ ఫార్ములా 3 పాయింట్స్ ఉంటే డిస్టెన్స్ ఫార్ములా వస్తాం, అది అప్లై చేసుకోండి. 3, ఆప్షన్ బి ఈజ్ 4, ఆప్షన్ సి ఈజ్ ఈక్వల్ 5, ఆప్షన్ డి ఈజ్ ఈక్వల్ 6. క్వశ్చన్ నెంబర్ 15. If a bar equal to 2i plus 5j plus 6k bar, b bar equal to minus 2i bar plus 3j bar plus 2k bar, then the magnitude of a bar minus b bar is. Option A is equal to 4, option B is equal to 6, option C is equal to 9, option D is equal to 12. Option D is equal to what? 12. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇఫ్ ఏ అండ్ బీ బార్ ఇచ్చింది, ఫస్ట్ ఏ మైనస్ బీ బార్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఏ మైనస్ బీ బార్ అంటే ఏ బార్ నుంచి బీ బార్ సబ్ట్రాక్షన్ చేయాలి. ఏ మైనస్ బీ బార్ ఈక్వల్ టు 2i మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 4i బార్. నెక్స్ట్ 5i మైనస్ 3i వాల్యూ ప్లస్ 2j బార్. 6k మైనస్ 2k ప్లస్ 4k బార్ వచ్చింది. మ్యాగ్నిట్యూడ్ అప్లై చేస్తే ఏ బార్ మ్యాగ్నిట్యూడ్ అండర్ రూట్ ఆఫ్, ఇక్కడేంటి ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు xi ప్లస్ yj ప్లస్ zk తీసుకున్నాం అనుకోండి. magnitude of r value under root of x square plus y square plus z square రాస్తాం. r bar is equal to xi plus yj plus zk. magnitude of r value is equal to what? Under root of x square plus y square plus z square. Here x value 4 square value 16, 2 square value 4 square value 16, 32, 36 nothing but what is 6 is the answer. Option B. ఈ 21st క్వశ్చన్ మీరు చేయండి. సిమిలర్ క్వశ్చన్, ఐ మీన్ 16th క్వశ్చన్. నేను కొన్ని సీరియల్గా చెప్పుకుంటూ వస్తున్నా, కొన్ని స్కిప్ చేస్తున్నా కూడా, ఎందుకంటే సేమ్ ఉన్నాయి, మళ్ళీ ఎన్ని చాలా చేయడం వేస్ట్ కదా. ఇది A3కి వచ్చిందండి, చాలా ఈజీ క్వశ్చన్. ఇఫ్ ఏ అంటే ఏ మెయిన్స్ క్వశ్చనే 3i మైనస్ 2j ప్లస్ k బార్, b బార్ ఈజ్ ఈక్వల్ టు 2i బార్ 4j 3k. నేను బార్ పెట్టకుండా బార్ ఉన్నట్లేనబ్బా, 2j plus 2k, then a bar plus b bar plus c bar అని అడిషన్ చేయాలి. ఆప్షన్ A is 3i minus 4j, ఆప్షన్ B is 3i plus 4j, ఆప్షన్ C is 4i minus 4j, ఆప్షన్ D is 4i plus 4j. సింపుల్ క్వశ్చన్ యాక్చువల్గా ఇది A3లో ఇచ్చాడు 2002.
ఆల్మోస్ట్ అప్పటికి మీరు ఇంకా పుట్టలే. ఓకేనా, చూసుకుంటే a ప్లస్ b ప్లస్ అంటే 3 అడిషన్ చేయాలి. 3 + 2 5, 5 - 1 ఏమవుద్ది 4i, రైట్. -2 - 4 -6, -6 + 2 -4j, ఇవి ఎలాగో క్యాన్సిల్ అయిపోతాయి. అంటే 4i - 4j ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ సి. జస్ట్ అడిషన్ చేయమన్నాడు, అదే చేస్తాం మనం. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. క్వశ్చన్ నెంబర్ 17కి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 17. క్వశ్చన్ నెంబర్ 17కి వస్తే మళ్ళీ ఇవే మ్యాగ్నిట్యూడ్ అవి ఉన్నాయి. ఎలాగో ఒకటి చెప్పేశాను కదా మ్యాగ్నిట్యూడ్. క్వశ్చన్ నెంబర్ 17. if a bar equal to I bar plus J bar plus K bar, B bar equal to 2i plus 3J bar, C bar equal to 3i bar plus 5J bar minus 2K bar, and D bar equal to K bar minus J bar, then the ratio of modular of B bar minus A bar and D bar minus C bar is, okay, option A 1:3, option B 2:1, option C 3:1, option D 1:2. option D is 1:2. option D is 1:2. ఆప్షన్ డి ఈజ్ 1:2 అయితే ఇక్కడ బేసికల్గా అబ్జర్వ్ చేయండి. మనకేమన్నాడు, మాడ్యులస్ ఆఫ్ బీ బార్ మైనస్ ఏ, బీ బార్ మైనస్ ఏ బార్ ఈస్ట్ డి బార్ మైనస్ సి బార్ అన్నాడు. మనం డైరెక్ట్ చేసుకుందాం. బీ మైనస్ ఏ 2i మైనస్ ఐ బార్, నెక్స్ట్ 3j మైనస్ జే ప్లస్ 2j బార్ మైనస్ కే బార్. ఓకే, మాడ్యులస్ వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ ఇటు సైడ్ కూడా డి మైనస్ సి, డి ఎంత అండి ఐ మైనస్ 3i, నెక్స్ట్ 5j మైనస్ జే మైనస్ 5j మైనస్ 6j, నెక్స్ట్ ఇంకేమొస్తుంది కే మైనస్ కే మైనస్ ప్లస్ 3k అంటే ప్లస్ కే బార్, సారీ 3k బార్ అవుతుంది. ఓకే, ఇది మైనస్ అది కదా, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోతాయి, 3k బార్ అవుతుంది. మాడ్యులస్ అప్లై చేస్తే √1² ప్లస్ 2² ప్లస్ -1² ఈస్ట్ ఇక్కడ -3² √+ -6² ప్లస్ 3k. So 1 plus 4 plus 1 east, here also 9 plus 36 plus 9, bar get cancelled, 6 east 36, 9 plus 9 ఎంత ఉంది, ఇంత వాల్యూ వచ్చింది కదా, వాల్యూ మరి -3i -5j -j -6j. ఓకే, చూద్దాం. 4 2² 4, b 2i minus i ia 3j minus j 2j, కరెక్ట్. చూద్దాం. 6 9 9 plus 9 18, ఓకే, 18 plus 16 36, సారీ 54 అవుతుంది. సో 6 1s 6 9s 54 అవుతుంది. 1:9, బట్ 1:3 ఉంది. ఒకసారి ఐ విల్ చెక్ ద ఆన్సర్. రూట్కి ఆన్సర్ చేయకుండా చేద్దాం ఒకసారి. ఆన్సర్ అవుతుంది 1:3 అని, చూద్దాం. √6 ఇక్కడ ఏమవుతుంది, √54 అవుతుంది. √54 నేను రాయొచ్చండి 9 × 6. సో √6 = 3:6. √6 1:3 ఇస్ ద ఆన్సర్. మనం అట్లా చేస్తే రూట్ క్యాన్సిల్గా వేసుకున్నాం కాబట్టి రాంగ్ వచ్చింది. ఇలా చేసుకుంటే రైట్ వచ్చేస్తుంది. 1:3, ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ ఇంకా కొన్ని యూనిట్ వెక్టర్స్ ఉన్నాయి, కోప్లానర్ నాన్ కోప్లానర్ ఉంటాయండి. నెక్స్ట్ ప్లేన్, కోలీనియర్ కోప్లానర్, వీటికంటే ఇంకేముండవు.
కొన్ని సెంట్రాయిడ్ ఆఫ్ ది ట్రయాంగిల్, వర్టిసెస్ ఆఫ్ ఏ ట్రయాంగిల్, ఇవి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అవి చెప్పుకుంటే మనకు ఇవి కంప్లీట్ అయిపోయినట్లే. ఏముండవు ఇందులో. ఓకేనా, 2 ఎక్సైజులు కాబట్టి ఫస్ట్ ఎక్సైజ్ ప్రాబ్లం చెప్పుకున్నాం. మనం సెకండ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ రేపు చెప్పుకొని క్లోజ్ చేస్తాం. ఓకే, తర్వాత ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్ స్టార్ట్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.